ఇక సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో సేవాపక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టేందుకు మోదీ చేస్తున్నటువంటి కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతి కార్యకర్త రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు. ప్రతాప్ రెడ్డిని సర్పంచ్ లేకపోతే జగన్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ ఎల్ఐను మల్లయ్యను ఇంకోటి పెట్టలేదు. బంతిలో ముంగడ కూర్చున్నాయని ఏం దొరికితే బంతిలో చివర కూర్చున్నాయని కూడా అదే దొరకాలి. అంత్యోదయమైన పార్టీ పెడుతున్నాం, సేవ చేసే పార్టీ పెడుతున్నామని చెప్పి పుట్టిన పార్టీ భారతీయ జనసంఘ అయితే దాని రూపాంతరం చెందినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో ఎదుగుతూ వస్తున్నటువంటి నాయకులమే వాళ్ళందరూ. అందుకని సేవ చేసే సందర్భంగా నా దగ్గర ఏం లేదు రాగన్నా, నేను గట్టి ఉన్న 100 కిలోలు నన్ను ఏం చేయమంటే ఒక సంచి రక్తమైన దానం ఇచ్చే ఆగి ఒక సంచి రక్తమైన దానం సంచి అంటే 100 కిలోలు కాదు, చిన్న బ్లడ్ బ్యాంక్ లో ఉండే చిన్న